ఐదేళ్ళ నుంచి ఎందుకు ఇది ఓకే సార్ ప్లీజ్ సార్ తిరిగి ఓకే ఇప్పుడు మేము చేపట్టాం అనుకుంటా వాళ్ళ పేరు మీద లేరు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నా చూడన్నా దొరన్నా మోడీ గారు ఇచ్చి 10 సంవత్సరాలు అంతా ఓకే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ వింజమూరు మండలంలో చంద్రపడి గ్రామంలో తిరుగుతూ ఉన్నాము. రీసెంట్గా మీ అందరికీ తెలుసు అన్నదాత సుఖీభవ పథకం కింద పేద రైతులకి నెలకి సంవత్సరానికి 20,000 రూపాయలు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఒక పేమెంటు ఇంతకుముందు పడింది 7,000 రూపాయలు. అలాగే మొన్న రెండో విడత పేమెంటు 7,000 రూపాయలు రీసెంట్గా వాళ్ళ అకౌంట్స్లో పడడం జరిగింది. అందులో మొత్తం 14,000కి గాను 4,000 రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఇది అంతా కలిపి 14,000, ఇంకా కూడా ఒక 6,000 రూపాయలు రైతులకు పడాల్సి ఉంది ఇంకొక విడతలో. ఇప్పుడు ఈ రోజున చంద్రపడి గ్రామంలో చాలామంది రైతులను పలకరించుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళు ఎట్లా ఆ డబ్బులు వాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎంత ఉపయోగపడుతూ ఉందో డబ్బులు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. ఇంతకుముందు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. ఈ మండలాలు ఒక దాదాపుగా 8 మండలాలు ఉంటే 8 మండలాల్లో ఒక 6 మండలాలు కేవలం వర్షపు నీళ్ల మీద ఆధారపడిన మండలాలు ఇవి. ఆ చెరువుల్లోకి నీళ్లు నిండున్నాయి. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అంతా మంచిగా వర్షాలు పడడం వల్ల నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. వారికి ఇచ్చే డబ్బులు ఇప్పుడు ఆ 14,000 రూపాయలు రెండో పంట వేసుకోవడం కానీ ఏదో ఒక పంట వేసుకునే దానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఊరు తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది గ్రామస్తులు కొన్ని ఇతర సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మనం త్వరితగతిన అడ్రస్ చేసి ఎంఆర్ఓ కానీ ఎండి ఆఫీస్ కూడా యూరియా ఏమన్నా లోటు ఉందా మీకు అని చెప్తే ఎవరు కూడా మాకు యూరియా లోటు ఉందని ఒకరు కూడా చెప్పలేదు. మనకు అందరికీ పుష్కలంగా యూరియా అందుతూ ఉంది. కాకపోతే ఈ వైసీపీ అలాగే వాళ్ళ సోషల్ మీడియా సాక్షి పత్రిక ఒకటి ఈ దుర్మార్గమైన వార్తలు రాస్తా అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అని చెప్పి యూరియా గురించి రాస్తా ఉన్నారు. కానీ